ఇంత జరుగుతుంది కదా! అసలు దీనికి కారణం ఎందుకంటే పిల్లల్ని చంపడానికి కారణం ఆమె ఏం చెప్తుందంటే పోలీసు వాళ్ళకి చెప్పింది. తను నా భర్త సరిగ్గా చూసుకోకపోవడం వల్ల నా పిల్లల్ని గూడా ఒకవేళ నేనే చచ్చిపోదాం అనుకున్నా. కానీ నేను చచ్చిపోతే నా పిల్లలు ఆగమైతారు గాబట్టే ముందు వాళ్ళని చంపి నేను చద్దామనుకున్నా అని చెప్పి పోలీసు వాళ్ళతోటి చెప్తుంది. మరి ఇప్పుడు మీకున్న డౌట్ ఏందమ్మా? అసలు ఇగ నిజంగా ఆమె చెప్పిన దానితోటి మీరు ఏకీభవిస్తారా? లేకపోతే ఆమె మనసులో వేరే ఉద్దేశ్యం పెట్టుకొని పిల్లల్ని చంపిందా? అసలు ఎందుకు లేదు సార్. నేను చంపిందనుకుంటారు ఒక్కసారి ఆ మీకున్నటువంటిది? ఇంట్లోకి పోతే మీకు చూపెడతా నేను. అసలు ఎందుకు మీకున్న నమ్మకం ఏంది అసలు? నాకు నమ్మకం దాని మీద మాకు ఎలాంటి అనుమానం లేదు. హ్మ్. దాని పిల్లలు అది పట్టుకొని ఉంటాంది. ఇంటికన్నా 7 ఏళ్ల పొద్దుగాంచి దాన్ని కూలికి పోకుండా ఇంటికన్నే ఉంచుతానా. హ్మ్. నా కొడుకు సుత పనికి పోకుండా ఏం లేదు. పిల్లగాళ్ళ పట్టుకొని ఇంటికాడున్నాను అవ్వ పిల్లగాన్ని జాగ్రత్త అని కూడా చెప్తాను. ఆయన పోయినాడు కూడా అట్టనే చెప్పిన పిల్లగాళ్ళు జాగ్రత్త అనుకుంటానే పోయినా. నాకు ఇంత చేస్తుందని మాకు తెలియదు సార్. దాని కన్న తల్లి మీద నేను ఎట్లా అనుమానం పెట్టాను. ఓకే అమ్మా. ఇప్పుడు ఇక్కడ కన్న తల్లి ఎందుకు చంపింది అనుకుంటున్నారు? చెడది పెట్టుకుంటారు పెళ్ళం మొగలు గీసులాడుకుంటారు కొట్టుకుంటారు అని నేను చెప్పాను సార్. వాళ్ళు మంచిగానే నవ్వుకుంటా తుల్లుకుంటుంటారు, మంచిగానే తింటారు. నేను వండుతంటిని వాళ్ళు తింటాండ్రి పంటాండ్రి. నేను ఎట్ట నమ్మను నేను సారు. ఒకటమ్మా, ఇప్పుడు అందరు భార్యాభర్తలు మంచిగానే ఉన్నారు. ఇక్కడ చూసేటువంటి వాళ్ళతోటి ఏ గొడవ లేకుండా వాళ్ళు మంచిగా ఉన్నారు, మీతోటి మంచిగానే ఉంటుంది. మళ్ళీ ఏం తెలియనట్టు కూడా వచ్చి బతుకమ్మ ఆడుతుంది. అన్ని అంటే ఇన్ని రోజుల నుండి అంటే 9 నెలల నుండి చిన్న పిల్లగాడు తనను చంపిన దగ్గర నుండి మొన్న ఈ మౌనేష్న ఇతను చంపేంత వరకు మనిషిని చంపేంత వరకు కూడా ఎవరికి ఏ అనుమానం రాకుండా ఉన్నది. కానీ ఎందుకు చంపింది మీకు ఇప్పుడు 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 ఒక క్లారిటీ ఆమెనే చంపిందని చెప్పి ఒప్పుకున్నది కదా. ఇప్పుడు ఒప్పుకున్న తర్వాత ఏం కారణం ఉందనుకుంటున్నారు మీరు? మేమేం అక్క ఏం కారణం అనుకుంటే మరి అది ఎందుకు దానికి ఇష్టం లేక చంపిందా, ఇష్టం ఉండి చంపిందా, లేకుంటే ఎవరన్నా ఉంచుకొని చంపిందా మాకు అర్థం కావట్లేదు సారు. ఇప్పుడు ఏంటంటే అట్లా ఉంచుకొని పోతే పోనీ నా పిల్లలు వదిలేసిపోయినా మేము నా పిల్లలు పట్టుకొని సాదుకుందాం నేను. మరి ఒక్క మాట నాకు ఇష్టం లేదురా నీ మీద నేను ఉండను నేను పోతా అని అంటే మంచిగుండు సార్. మీరు ఒక్కసారి ఇంట్లో పోయి మీరు అక్కడికి పోదాం పారి. దానికి ఏం తక్కువ చేసారు అక్క ఇంట్లో పోదాం పారి సార్. ఒక్క నిమిషం వెళ్దాం. కానీ ఇప్పుడు ఇప్పుడు ఒకటేమ్మా, ఇప్పుడు తన భర్త వీళ్ళిద్దరు ప్రేమ వివాహం, ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? అంటే మీరు ఒకటే కులమా, ఒకటే సామాజిక వర్గం? మరి అయినప్పటికీ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత భర్తతోటి ప్రేమించి పెళ్లి చేసుకుంది, నిన్నటి వరకు కూడా ఎటువంటి డౌట్ రాకుండానే ఉంది. అట్లాంటప్పుడు పిల్లల్ని చంపాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? నాకు అర్థం కావట్లేదు మరి దాని వెనక ఏ కారణం ఉన్నదో. మరి ఎవడు చంపేమంటాడు, మరి ఎవడు చంపమంటే చంపుతాందో. మరి ఏమన్నా ఉంచుకుంటే పోతామే మనకి మా పిల్లలు మాకు ఉంచిపోతే మేము చదువుకుందాం కదా సారు.